బెంగళూరులో ఒకే కుటుంబం 3 తరాల మహిళలు వాళ్ల ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకున్నారు, బలమైన సాక్ష్యాలున్నాయన్నారు, కేసు ముగిసిపోయింది అనే అందరూ అనుకున్నారు. కాని దర్యాప్తులో దాచిపెట్టిన ఒకే ఒక్క నిజం మొత్తం కేసు గతిని మార్చేసింది. ఈరోజు మనం మనోజ్ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం కేసు గురించి లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక హత్య కథ కాదు, న్యాయం గెలవాలంటే నిజం ఎంత ముఖ్యమో చెప్పే కథ. అవును, మీరు చెప్పింది నిజం. ఒకవైపు అత్యంత క్రూరమైన నేరం, మరోవైపు దర్యాప్తు సంస్థలు చేసిన ఒక పెద్ద తప్పు. ఈ రెండింటి మధ్య సుప్రీంకోర్టు ఎలా సమతుల్యతను సాధించింది, ఈ తీర్పు మరణశిక్షపై మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చిందో చూద్దాం. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో క్లుప్తంగా చూద్దాం. ఇది 2011లో జరిగింది కదా? అవును, 2011లో మేఘా దేశ్పాండే, ఆమె కూతురు అశ్లేష, ఇంకా వాళ్ల అత్త రోహిణి ఫాడ్కే దోపిడీ కోసం హత్య చేశారు. పోలీసులు ముగ్గురునే అరెస్ట్ చేశారు: మనోజ్, రాహుల్, నేహా. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. అంటే కేసు మొత్తం పరిస్థితిజన్య సాక్ష్యాలపై ఆధారపడిందన్నమాట. ఖచ్చితంగా. బాలిస్టిక్ రిపోర్ట్లు, డిఎన్ఏ సాక్ష్యాలు, దోచుకున్న నగలను రికవరీ చేయడం, వీటి ఆధారంగా కేసు చాలా బలంగా ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. విచారణా కోర్టుకు, హైకోర్టుకు కూడా ఇది చాలా స్పష్టమైన కేసులా అనిపించింది. పైకి చూస్తే అలాగే కనిపిస్తుంది. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. అదేంటి? దర్యాప్తులో దీపికా షిండే అనే ఒక అధికారిని చాలా కీలక పాత్ర పోషించారు. కాని ఎందుకో ప్రాసిక్యూషన్ ఆమె ప్రమేయాన్ని రికార్డుల నుంచి పూర్తిగా మాయం చేసింది. ఒక్క నిమిషం, ఒక ఆఫీసర్ పేరు లేకపోవడం అంత పెద్ద విషయమా? ఎలాగూ నిందితులు దొరికారు కదా, నేరం రుజువు అయింది కదా. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అడిగింది. చూడండి, ప్రాసిక్యూటర్ పని కేవలం నిందితులకు శిక్ష వేయించడం కాదు, నిజాలను కోర్టు ముందుంచడం. ఎగ్జాక్ట్లీ. నిందితులకు అనుకూలంగా ఉండే సాక్ష్యాన్ని కూడా కోర్టుకు సమర్పించాలి. దీన్నే న్యాయమైన బహిర్గత కర్తవ్యం లేదా డ్యూటీ ఆఫ్ ఫెయిర్ డిస్క్లోజర్ అంటారు. ఇది ఆర్టికల్ 21 కింద వస్తుందా? అవును. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయమైన విచారణ పొందే హక్కురుంది. పోలీసులు కొన్ని నిజాలను దాచిపెడితే ఆ విచారణ న్యాయంగా జరిగినట్టు కాదు. దీన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. అంటే దర్యాప్తులో జరిగిన ఈ తప్పు వల్ల కింది కోర్టులు విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు మళ్లీ ఆలోచించాల్సొచ్చింది. ఖచ్చితంగా. ఇక్కడే సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన బచన్ సింగ్ కేసును గుర్తుచేసింది. ఆ కేసులోనే కదా అరుదైన వాటిలో అరుదైన నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించాలని చెప్పింది. అవును. కాని అదే తీర్పులో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. నేరమెంత ఘోరంగా ఉన్నా శిక్ష విధించే ముందు నేరస్తుడి నేపథ్యం మారే అవకాశం ఉందా లేదా అని కూడా చూడాలని చెప్పారు. ఓ, అంటే నేరాన్ని మాత్రమే కాదు, నేరస్తుడిని కూడా చూడాలన్నమాట. అదే. ఈ కేసులో కింది కోర్టులు ఆ రెండో భాగాన్ని పూర్తిగా విస్మరించాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే భవిష్యత్తు కోసం కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలను ఇచ్చింది. అవేంటో కొంచెం వివరిస్తాలా? తప్పకుండా. అవి 3. 1. మరణశిక్ష విధించే ముందు నిందితుడి మానసిక పరిస్థితిని నిపుణులతో అంచనా వేయాలి. ఒక సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అన్నమాట. సరే. 2. జైల్లో ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో ప్రొబేషన్ అధికారి ఒక నివేదిక ఇవ్వాలి. 3. శిక్షను తగ్గించడానికి ఏమైనా కారణాలున్నాయా? అంటే నిందితుడి వయస్సు, కుటుంబ నేపథ్యం, పేదరికం వంటి వివరాలు. వాటిని మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కోర్టుకు ఇవ్వాలి. ఈ కొత్త గైడ్లైన్స్ ప్రకారం మనోజ్, రాహుల్, నేహాల జైలు జీవితాన్ని పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అవును, చాలా ఆసక్తికరమైన విషయాలు. మనోజ్ జైలు క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. రాహుల్ తన చదువును కొనసాగించాడు. నేహా అయితే ఎంబ్రాయిడరీలో అవార్డులు కూడా గెలుచుకుంది. ఇది వింటుంటే ఒకవైపు ఇంత ఘోరమైన నేరం, మరోవైపు వాళ్ళిలా తమను తాము మెరుగుపరుచుకోవడం నమ్మశక్యంగా లేదు. మీరు చెప్పింది నిజం. బాధితుల కుటుంబాలకు ఇది అస్సలు అంగీకారయోగ్యంగా ఉండకపోవచ్చు. కాని కోర్టు వాదన ఏంటంటే శిక్ష యొక్క ఉద్దేశం ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, సంస్కరణకు అవకాశం ఇవ్వడం కూడానా? అవును. ఆ వ్యక్తులు సంస్కరించబడే అవకాశం ఉందా లేదా అని చూడటం కూడా న్యాయ వ్యవస్థ బాధ్యత. వాళ్ల ప్రవర్తన చూశాక వాళ్లు మారిపోయే అవకాశం ఉందని కోర్టు భావించింది. అందుకే మరణశిక్షను మార్చారా? అవును. నేరం యొక్క క్రూరత్వాన్ని అంగీకరిస్తూనే వాళ్ల మరణశిక్షను 25 ఏళ్ల కఠిన యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేమిటి?
న్యాయవాదులకు ఏమైనా ఉపయోగం ఉందా? తప్పకుండా. న్యాయవాదులకు ఇది ఒక కొత్త ఆయుధం లాంటిది. ఇకపై పోలీసులు సమర్పించిన సాక్ష్యాలతో మాత్రమే వాదించక్కర్లేదు. వాళ్లు దాచిపెట్టిన సాక్ష్యాల గురించి కూడా అడగవచ్చు. ఇది దర్యాప్తు సంస్థలను మరింత పారదర్శకంగా ఉండేలా చేస్తుంది. మరి సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే అవగాహనేంటి? న్యాయ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఇది చూపిస్తుంది. అది కేవలం దోషులను శిక్షించే యంత్రం కాదు, మనుషుల్లో మార్పు వచ్చే అవకాశాన్ని కూడా అది పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది ప్రతీకార న్యాయానికి, సంస్కరణవాద న్యాయానికి మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను మనకు గుర్తుచేస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. ఒకవైపు ఇంతటి ఘోరమైన క్షమించరాని నేరం, మరోవైపు నిందితుల మానవ హక్కులు, వాళ్లు మారే అవకాశం. ఈ రెండింటి మధ్య సరైన నైతిక సమతుల్యతను ఒక సమాజంగా మనమెలా సాధించాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.